నేను వీడియో తీస్తుంటే మా లెక్క పెట్టవచ్చు మమ్మీ ఏం చేస్తున్నావు మనం అక్కడ కూడా కనపడుతున్నాం అని అయితే వాడు ఫుల్ ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే మీలో ఎంతమంది ఎగ్ ఇష్టపడతారు, డే బై డే ఎగ్ ఎంతమంది తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఒక 1 వీక్లో ఒక 3 టైమ్స్ అయితే మేము నాన్ వెజ్ తింటామన్నమాట, మిగతా టైంలో తీసుకోము. ఇంకా ఏంటంటే నేను ఫాస్ట్గా అయిపోయేటట్టు మంచి టేస్ట్ ఉండేటట్టు ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అవునండి, ఎగ్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా, లోపల జొన్న తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదే అసలు అలా ఏం లేదు. మరి మనం తినే రైస్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటాయి, మనం తినే రొట్టెలో కూడా కొలెస్ట్రాల్ ఉంటాయి, బట్ అలా ఏం లేదు, మంచిగా డౌట్ పడకుండా తినేయచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఒక ఫుల్ ఎగ్లో 5 or 6 గ్రామ్స్ ప్రోటీన్ దొరుకుతుంది. 1 డేలో మనం 2 or 3 ఎగ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. నా చిటికలో అయిపోయే ఎగ్స్ ఫ్రై అంటే చూసేయండి. ఇలా అయితే నేను మంచిగా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని హాఫ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసేసి మామూలుగా చిల్లీ పౌడర్ అలా వేసేసిన తర్వాత పసుపు కొంచెం వేసి ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ. ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా అయితే చేసి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. టైం సేవ్ అవుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది అని కూడా చెప్తాను. ఇంకా మా ఇంట్లో పప్పు కూడా ఉంది కాబట్టి మంచిగా అయితే కడుపు నిండా అయితే తినేసామన్నమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.